ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం డిసీజెస్ ఆఫ్ ది మిస్టిక్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే, ఒక చక్కటి ఇనీషియేట్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా జబ్బులు వస్తే అది వాళ్ళ యొక్క పూర్వకర్మ చేత వచ్చిందని మాత్రం భావించకండి. అది వాళ్ళకి ఈ అప్లిఫ్ట్మెంట్లో కారణంగా అలాంటివి కొన్ని ఏర్పడుతుంటాయి. అంతే తప్పితే వాళ్ళకి టు దీస్ కాజెస్ ఎట్ ఆల్ అని చెప్పారు. దే ఆర్ ద ఇన్ఎవిటబుల్ రిజల్ట్ ఆఫ్ ది clash of forces that of the awakened energies which are in process of elevation and those of the center into which the energies are being raised. హయ్యర్ సెంటర్లోకి రైజ్ అవుతున్నప్పుడు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. అంత మాత్రాన అవి వాళ్ళకి వచ్చినటువంటి పూర్వకర్మ యొక్క జబ్బులుగా మీరు దయచేసి భావించకండి అని చెప్తున్నారు. The widespread disease and ill health found everywhere at this time is caused by a mass transference which is steadily going forward in the race. చాలా మంది జబ్బుల పాలుగా మీకు కనబడుతున్నారు చూసారా. ఇదంతటికీ కారణం ఏంటంటే, ఈ రేస్ ఒక స్టేజ్ ఆఫ్ లివింగ్ నుంచి ఇంకొక స్టేజ్ ఆఫ్ లివింగ్కి ఇది ఎలివేట్ అవుతుంది. ఎలివేట్ అవుతున్నప్పుడు జనాలు చాలా మంది కూడా జబ్బులు పాలైనట్టుగా మీకు కనబడుతుంటారని చెప్తున్నారు. త్రూ దిస్ ట్రాన్స్ఫరెన్స్ the solar plexus center is thrown into an abnormal activity, thereby releasing all kinds of astral forces into the consciousness of man, fear, desire of a wrong kind, and many of the emotional characteristics which are causing people so much distress. మెయిన్గా సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఇప్పుడు ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది జీవులకి. అందువలన వాళ్ళకి ఆ సెంటర్లోకి అప్పుడప్పుడు కొందరు కొత్తగా ఎంటర్ అవడం, లేదా ఆ సెంటర్ యొక్క ఎనర్జీస్ కొంచెం అబ్నార్మల్గా అందులోకి ప్రవేశింపబడటం చేత ఈ కుండలిని శక్తి అనేటువంటిది దానివల్ల ఏమవుతుందంటే జీవులకి కొంత కోరికలు అనేటువంటివి ఎక్కువగా వర్తిస్తూ ఉన్నాయి. తర్వాత భయం అనేటువంటిది కూడా ఎక్కువగా వర్తిస్తుంది జీవులకి. ఇది కారణం అండి అంటున్నారు. So much distress. The process is as follows. The consciousness first of all registers these astral impressions, then formulates them into thought forms, and as energy follows thought, a vicious circle is thus set up involving the physical body. ఫస్ట్ ఏమవుతుంది, ఏమని చెప్తున్నారంటే, ఫస్ట్ ద కాన్షియస్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్స్ దీస్ ఆస్ట్రల్ ఇంప్రెషన్స్. ఈ కోరికలు భయాలు ఇవన్నీ కూడా ఏమన్నారంటే వీటిని ఆస్ట్రల్ ఇంప్రెషన్స్ అంటారు. ఇవన్నీ కూడా మన యొక్క కాన్షియస్నెస్ మీద ముద్రపడుతూ ఉంటాయి. ఈ ముద్రపడినటువంటి వాటి గురించి జీవుడు ఆలోచించడం మొదలు పెడతాడు. ఈ ఆలోచించడం అంటే ఉదాహరణకు వీడికి ఏదైనా ఒక భయం వేసింది అనుకోండి. ఏంటోనంటే బయట ఈ కాలం ఈ సీజన్ చేంజ్ అయ్యడానికి జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, ఊరికే ఉదాహరణ. దాని గురించి వీడు ఆలోచించడానికి ఏమవుతుందంటే, వీడు ఆ ఎనర్జీని వీడు డ్రా చేస్తాడు చోట్ల నుంచి. అంటే జబ్బుకి తాలూకు సంబంధించినటువంటి ఎనర్జీ వీడు డ్రా చేస్తాడు. దాని గురించి ఎక్కువ ఆలోచించడం. ఎప్పుడైతే కనుక ఎక్కువగా ఏదైనా ఒక విషయం ఆలోచిస్తాడో, ఉదాహరణకు విష్ణువు గురించి ఎక్కువ ఆలోచించాడు అనుకోండి, వీడికి విష్ణువు నుంచి డైరెక్ట్గా శక్తి అనేటువంటిది అలా వస్తుంది. వీడు మాస్టర్ గారి గురించి ఆలోచించాడు అనుకోండి, మాస్టర్ గారి నుంచి వీడికి అలా శక్తి వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు గురించి ఆలోచించాడు అనుకోండి,
జబ్బుకు తాలూకా శక్తి వీడిలోకి అలా ఆకర్షింపడుతుంది. ఇది చోట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్, ఇది రహస్యం. అంతే, దీనికి మించింది ఇంకేం లేదు. సో ఎప్పుడైతే కనుక వీడికి ఫియర్ ఇవి వచ్చాయో, అవి కాన్షియస్నెస్ మీద ఆస్ట్రల్ ఇంప్రెషన్స్ అంటుండి పడ్డాయో, దాని గురించి వీడు ఆలోచించడం మొదలుపెట్టాడు అనమాట. దానికి వీడు ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాడు అనమాట ఆ జబ్బుకి. A vicious circle is just set up involving the physical body in the turmoil consequently evoked by these clashing forces, which are mounting from below into the solar plexus, pouring into the solar plexus from the astral plane, reacting to the magnetic attractive power of the higher centers. 3 points చెప్పారు. కింద నుంచి పైకి ఎనర్జీ సోలార్ ప్లెక్సస్కి వెళ్ళడం ఒకటి, యాస్ట్రల్ ప్లేన్ నుంచి ఆ సోలార్ ప్లెక్సస్కి ఎనర్జీ డ్రా అవడం ఒకటి, అదే భయము ఇవన్నీ చెప్పారు. సో థర్డ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే రియాక్టింగ్ టు ద మ్యాగ్నెటిక్ అట్రాక్టివ్ పవర్ ఆఫ్ ది హయ్యర్ సెంటర్స్. హయ్యర్ సెంటర్ యొక్క అంటే లోవర్ సెంటర్ అంటే సాక్రల్ సెంటర్ నుంచి హయ్యర్ సెంటర్ సోలార్ ప్లెక్సస్కి ఎనర్జీ అట్రాక్ట్ అవ్వబడటం. ఈ మూడింటి కారణాల చేత వీడికి ద ఇంటీరియర్ లైఫ్ ఆఫ్ ది మ్యాన్ becomes a whirlpool of conflicting energies with the disastrous effects upon the intestinal tracts, upon the liver, and upon the other organs found below the diaphragm. వీటికి ఎక్కువగా ఇంటెస్టైన్స్ సంబంధించినటువంటి జబ్బులు, లివర్కి సంబంధించినటువంటి జబ్బులు, ప్యాన్క్రైస్కి సంబంధించినటువంటి జబ్బులు, ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయండి వీటి కారణాల చేత. సోలార్ ప్లెక్సస్ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వడం చేత వీటికి అరుగుదల దెబ్బతినడం, గ్యాస్ ఫార్మేషన్స్ ఉండడం, ఏదో గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం, తర్వాత ఈ ఇంటెస్టైన్స్ ఐబిఎస్ ఇలాంటివి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మోషన్స్ వచ్చేయడం, ఇలాంటి ఇబ్బందులు ఇలాంటివి ఏమైనా వీడికి జబ్బులు వస్తుంటాయి. The mystic, as is well known, is often dyspeptic, and this is not always caused by wrong eating and wrong physical habits. It is brought about in many cases by the process of transference which are going on. వీడికి కొంత ఇండైజెస్టివ్ ట్రబుల్ అనేటువంటిది ఒకటి ఉంటుంటుందండి మిస్టిక్కి. ఒక సాధకుడికి ఏంటో పొద్దున్న తింటే ఇంకా సాయంత్రం దాకా ఇంకేం వద్దండి, కడుపు బరువుగా ఉందండి అన్నట్టుగా ఉంటుంటుంది అందరికి. కొందరికి అతి ఆకలిగా కూడా ఉంటుంటుంది, అంటే మనకి డయాబెటీస్ ఇలాంటి వాటి. సో దేని చేతి అంతా ఏర్పడుతుంది అంటే ఇదంతా వాడేదో బయట ఎక్కడో తిన్నాడనో ఎక్కడో ఏవో తినేసాడనో వాటి వలన కాదండి. ఇవన్నీ వీటికి లోపలి ఎనర్జీస్ అన్నీ కూడా సెటరేట్ అవ్వడంలో ఈ డిసీజెస్ అంటే వస్తుంటాయి, అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. One of the difficulties which tend also to increase the strain is the inability of the average mystic to divert his mind from his physical condition. Energy inevitably follows thought, and where a distressed area is found, there the mind seems to throw all its attention, with the result that the situation is not better but surely and steadily made worse. Is not better but surely and made it worse. మీకు ఉదాహరణకి ఏదైనా చిన్న దెబ్బ తగిలిందో, చిన్న ఫిజికల్ డిజేబిలిటీ గురించి వీడు ఆలోచన మొదలుపెట్టాడు. వీడు దాని గురించి ఆలోచన మొదలు పెడితే దాని దగ్గరికి అలా ఎనర్జీస్ డ్రా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, అది తగ్గడానికి టైం పట్టేస్తుంది. ఉదాహరణకి ఏదైనా మనకు జబ్బు చేసింది, జ్వరం వచ్చింది, అరే నాకు జ్వరం వచ్చిందని 10 మందికి ఫోన్లు చేసి 10 మంది చెప్పడం ఇలాంటిదిగా కాకుండా, జ్వరానికి ఏం చేయాలి, ఒక మంచి డాక్టర్ చూపించుకోండి, మందు తీసుకోండి, అయిపోయింది. దానికి కావాల్సినటువంటి పథ్యం పానాలు పాటించండి, అంతే. దాని గురించి మీరు ఈ జబ్బుని ఎలా మనం తగ్గించుకోవాలి, ఏమిటి బయట అసలు వేరే జ్వరాలు వస్తున్నాయట, మనది ఆన డెంగ్యూనా అని చెప్పి ఇలా మనం ఎక్కువగా థింక్ చేయడం చేత ఏమవుతుందంటే జబ్బు ఉదాహరణకి ఒక 2 రోజులు తగ్గాల్సింది 4 రోజులు పడుతుంది. జరిగేటువంటి ఇబ్బంది మనకి. The best mental rule of all mystics should be to keep in mind definitely above and away from the region which our transference is going on, except in those cases where esoteric methods are being employed to force the process to hasten and facilitate the process of elevation. వీటిలో జబ్బు పడ్డానే అని ఆలోచించడం చేత ఏమవుతుంది, ఆ జబ్బు అక్కడ ఎక్కువగా ఉండిపోతుంది. అలా కాకుండా ఒక ఎసోటరిక్గా ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి ఎలివేట్ అవ్వడానికి కావాల్సినటువంటి దృష్టి వాడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ దృష్టి ఏర్పాటు చేసుకోండి అంటున్నాడు. ఇప్పుడు హీలర్గా ఉన్నప్పుడు వీడు ఏం చేస్తాడు, ఉదాహరణకి ఇంటెస్టైన్స్లో ట్రబుల్స్ ఉన్నాయనుకోండి,
అక్కడ ఎనర్జీ లోకలైజ్ అయిపోయి అక్కడ ఉండిపోతుంది. అక్కడ అలా ఉండిపోవడంగా కాకుండా అక్కడి నుంచి పైకి హార్ట్ సెంటర్కి ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. దాని తాలూకా వీడు ఆ ఎనర్జీని ఆ రకంగా వీడు ఫోకస్ చేస్తారు. సో ఇక్కడ లోకలైజ్ అయిపోయినటువంటి ఎనర్జీ చక్కగా హార్ట్ సెంటర్లోకి వెళ్ళాలి. హార్ట్ సెంటర్లోకి వెళ్ళడానికి వీడు ఏం చేయాలి అంటే వీడు తెలుసుకుని చక్కగా ఒక మంత్రోచ్చారణ చేయడం, చేస్తున్నటువంటి మంత్రాన్ని చక్కగా మనస్సు దాని మీద లగ్నం చేసి వినడం అటువంటి చేయడం చేసి ఏమవుతుందంటే నెమ్మదిగా హార్ట్ సెంటర్లోకి ఎనర్జీస్ అన్నవి నెమ్మదిగా ఇదవుతాయి. లేదా ఒక మంచి మాస్ గారి ప్రవచనము, లేదా ఒక మంచి భావం కలిగించేటువంటి ఒక సంగీతము, ఇలాంటివి ఏమన్నా వింటూ ఉండడం చేత వీడికి ఏమవుతుందంటే సౌండ్ వలన చాలా ఉంటుంది. మెడిటేషన్ ఆఫ్ సౌండ్ అని మెడిటేట్ చేయడం చేత చాలా హీలింగ్ వస్తుంది. ఎప్పుడు కూడా ఎవరైనా జబ్బు పడ్డారనుకోండి మంచి మంచి మ్యూజిక్స్ ఉంటాయి. ఆ మ్యూజిక్ని అక్కడ ప్లే చేయడం చేత ఏం జరుగుతుందంటే వీడు సోలార్ ప్లెక్సస్లో ఉన్నటువంటి ఎనర్జీస్ హార్ట్ సెంటర్కి వెళ్ళిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే వీడు ఎలివేట్ అవుతాడు. జబ్బు నుంచి వీడు విల్ బి అప్లిఫ్టెడ్. అది జరుగుతుంది కనుక. ఎందుకంటే వీడు మనస్సు ఆ మ్యూజిక్ మీదకి వెళ్ళిపోతుంది. సో వీడు బాధ అంటే పడుతున్నప్పుడు వీడికి ఎటువంటి మ్యూజిక్ ప్లే చేయడం చేత వీడు ఆ మ్యూజిక్ వైపు మైండ్ వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. అటువంటి మ్యూజిక్ వీడు ప్లే చేయాలి. ఆ మ్యూజిక్ వీడు వింటూ ఉన్నప్పుడు లేదా ఎటువంటి సినిమా చూస్తే వీడు చక్కగా చాలా సంతోషంగా ఉండి వాడు బాధను వాడు మర్చిపోతాడు, వీలైతే అటువంటి సినిమా చూపించేవాడు, ఏం ప్రాబ్లం లేదు. ఆ సినిమా చూస్తున్నంతసేపు వీడు బాధ ఇవన్నీ మర్చిపోతాడు. ఏదో ఆ రూమ్లో వాడు పడుకుని ఉంటాడు, నర్సులు వాళ్ళు వచ్చి మందులు ఇస్తుంటారు, పోతుంటారు, అదే చేస్తుంటాడు, సినిమా చూసుకుంటూ కూర్చుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే వాడి మైండ్ ఆ జబ్బు మీద ఫోకస్ అవ్వదు, ఆ సినిమా మీద ఫోకస్ అయిపోతుంటుంది. దానివల్ల ఒక చక్కటి ఆనందం పొందుతూ ఉంటాడు కదా. ఆనందం వల్ల ఏమవుతుందంటే వీడు నెమ్మదిగా మనం కూడా ఇలాంటి మంచి పని ఏదైనా చేయాలి, ఇలాంటిది ఏదైనా ఒక మంచి మనం కూడా ఏదైనా ఎప్పటికైనా తిరుమల వెళ్ళాలి, ఇలాంటి భావం వీడు కలుగుతుంటుంది ఆ సినిమా చూసేవాడికి. సో ఎప్పుడైతే ఇలాంటి కలుగుతాయో వీడికి ఎనర్జీ అక్కడ లోకలైజ్ అయిపోయి ఉంటుంది, అలా పైకి ఇలా రిలీజ్ అవుతుంది. ఇవన్నీ మంచి మంచి విషయాలు మనకి ఇచ్చారు మాస్టర్ గారు, నాన్నగారు కానీ. సో ఇలాంటి సీక్రెట్స్ మనం ఫాలో అవడం చేత చక్కగా ఎనర్జీ ఒక చోట కండిషన్ అయిపోయి ఉంటుంది, అలా రిలీజ్ అవుతుంది. లేదా అవన్నీ కుదరదు అనుకుంటే మనం వాడి దగ్గరికి వెళ్ళి సరదాగా ఏమైనా విషయాలు మాట్లాడి, మనం డాక్టర్కి అది ఏం కాదు, అవునండి చాలా జబ్బు పడ్డారా, ఎప్పుడు తగ్గుతుందన్నారు, వీలైతే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటివన్నీ మానేసండి, వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. వాడు ఏదో డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాడు, ఏదో విషయం నడుస్తుంది, వాడు అలా ఉండనండి. మనకన్నా బెటర్ సలహాలు ఇచ్చేవాళ్ళు వాడు చుట్టూతో ఎప్పుడు ఉంటారు. అందు గురించి ఆ విషయాలు వైపు వెళ్ళకండి. మీరు ఈ డాక్టర్ చూపించుకోండి, ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఈ మందులు వాడండి, ఈ టెస్టులు చేయించుకోండి, ఇలాంటివి మాట్లాడకుండా ఏదైనా వాడి మైండ్ ఆ జబ్బు గురించి కాసేపు మర్చిపోయేటువంటి విషయాలు ఏదైనా సరదాగా మాట్లాడాలి. మనం ఉన్నంతసేపు వాడు ఆ కాసేపు కూడా జబ్బు గురించి వాడు మర్చిపోవాలి, అంతే అంతే అంతకుమించి ఇంకేం లేదు. సరదాగా ఉన్న జోక్స్ వేయండి, ఏమైనా మంచి విషయాలు మాట్లాడండి, ఇలా ఏదైనా చేయండి. అలా ఉంటుండడం చేత నెమ్మదిగా ఎనర్జీ లోవర్ ప్లేన్స్లో నుంచి హయ్యర్ ప్లేన్స్లోకి అలా లిఫ్ట్ అప్ అవుతుంది. అప్పటి నుంచి వాడికి జబ్బు తగ్గడానికి మీరు గమనిస్తారు. ఇవన్నీ కూడా చక్కటి టెక్నిక్స్, ఇవన్నీ ఆ రకంగా ఫాలో చేయండి అంటున్నారు. టు ఫోర్స్ ద ప్రాసెస్, టు hasten and facilitate the process of elevation. Then, under right direction and guidance, plus a knowledge of the rules, the mystic can work with the center in the spine, which is concerned. The mystic can work with the center in the spine. మిస్టిక్ వీడు ఏం చేస్తాడంటే ఎక్కడైతే ఎనర్జీస్ లోకలైజ్ అయిపోయి అక్కడ అలా ఉండిపోయాయో దాని నుంచి ఎలివేట్ అవ్వడానికి కావాల్సినట్టుగా వీడు పనిచేస్తాడు. అంటే ఏంటి, ఇక్కడ ఉదాహరణకు సోలార్ ప్లెక్సస్లో ఎనర్జీస్ ఉండిపోయినప్పుడు భయము ఇవన్నీ వీడికి వస్తూ ఉంటాయి, ఇవన్నీ చెప్పారు. సో వీడు ఎటువంటి కోరిక కోరడం చేయడం చేస్తాడంటే అక్కడ ఉన్నప్పుడు ఒక మంచి కోరిక కోరుతాడు. ఆ కోరిక చుట్టూతా వీడు ఒక ఆలోచనలన్నీ అల్లుకుపోతుంది. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఎనర్జీస్ అన్నీ కూడా అక్కడ లోకలైజ్ అయిపోయి ఉండడంగా కాకుండా ఎనర్జీస్ చక్కగా ఫ్రీ ఫ్లోగా ఉంటుంటుంది అన్నమాట. అది జరుగుతుంది. This academic technique I will endeavor to indicate in a later instruction, but I want first of all to deal with the psychic difficulties of the mystic. For both the psychic and physical difficulties arise from the same basic cause and can be offset and controlled by the same correct occult and psychological knowledge. వీటన్నిటికీ సైకలాజికల్ నాలెడ్జ్ ఒకటేనండి. వీడికి ఫిజికల్ ప్రాబ్లం వచ్చినా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా వీడికి బేసిక్ థింగ్ ఈజ్ ఆల్వేస్ రిమెంబర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్
7 centers. అది బాగా గుర్తుపెట్టేసుకోండి. The ills with which we are dealing are therefore the result of a large number of causes, and it might be of service if I listed them here. కొన్ని సో అందువల్ల జబ్బులు రావడానికి కారణాలు మెయిన్గా నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తే మీకు కొంచెం ఈజీగా అవగాహనలోకి వస్తుంది అంటున్నారు. Reminding you that the centers of this spinal column and in the head govern definite areas in the body. They are affected and controlled by the centers. It is in these regions that one must look for indications of trouble. Speaking generally, diseases fall into 5 major categories, and it is only with the last of them we are here occupied. These 5 groupings of disease are mainly 5 classifications ఇచ్చారు. జబ్బులు రావడానికి మెయిన్గా 5 reasons. ఈ 5 reasons గుర్తుపెట్టుకుంటే మనకు జబ్బులు రావడానికి ఇది కారణాలు. అదే హోమియోపతి పరంగా మనం చెప్పుకుంటే మెయిన్గా 3 కారణాలు చెప్తాం. సోరా, సిఫిలిస్, టైఫాయిడ్. అదే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 5 కాజెస్ చెప్పారు. ఈ 5 కాజెస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 ఇస్ హెరిడిటరీ డిసీజెస్. హెరిడిటరీ డిసీజెస్ అంటే ఏంటో చెప్తున్నారు మనకి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్హెరెంట్ ఇన్ ద ప్లానెట్ ఇట్ సెల్ఫ్ అండ్ హ్యావింగ్ ఎ డెఫినెట్ ఎఫెక్ట్ అపాన్ హ్యుమానిటీ త్రూ కాంటాక్ట్ విత్ ద సాయిల్ అండ్ వాటర్. మన యొక్క ప్లానెట్లోనే కొంత ప్రాబ్లం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ భూమి మీద ఎవరైతే ఆ గాలి కన్నా ఆ నీరును భూమిని ఎవరైతే తాగుతుంటారో వాళ్ళకి కొన్ని జబ్బులు వచ్చేస్తారు. సో దాన్ని ఏమన్నారంటే హెరిడిటరీ డిసీజెస్ అన్నారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ప్లానెట్, నాట్ బికాస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫ్యామిలీ ఇష్యూ కాదు ఇక్కడ, ప్లానెటరీ ఇష్యూ ఇక్కడ. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే డెవలపింగ్ డ్యూరింగ్ పాస్ట్ ఏజెస్ ఇన్ మ్యాన్ కైండ్ ఇట్ సెల్ఫ్ అండ్ ల్యాండెడ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. కొన్ని జీవులు ఎన్నో జన్మల నుంచి వాళ్ళకి అలా తండ్రి నుంచి కొడుక్కి ఇలా వస్తున్నటువంటి జబ్బులు కొన్ని, అవి కొన్ని గుర్తుపెట్టుకోండి అన్నారు. Characteristic of some particular family and inherited by the member of the family as part of his chosen karma. కొందరు వాళ్ళ ఫ్యామిలీలో పలానా ఫ్యామిలీలో పుట్టడం, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళకి అందరూ కూడా జబ్బులు వస్తుండడం, ఆ జబ్బు వీడు ఆ ఫ్యామిలీలోనే పుట్టడానికి కారణం ఏమిటంటే ఒక పూర్వకర్మ కారణం. సో ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పారంటే ప్లానటరీ ఆస్పెక్ట్ ఒకటి చెప్పారు. సెకండ్ పాయింట్ ఏంటంటే కొందరు జీవులకి ఆ జబ్బులు రావడం అనేది ఎన్నో జన్మలుగా వీళ్ళకి అలా జబ్బులు వస్తుంటాయి. ఉదాహరణకు టీబీ, చాలా మందికి టీబీ అలా వస్తుండడం, ఎంతో మందికి అలా వస్తుండడం, ఇది ఒకటి. థర్డ్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి అవి హెరిడిటరీగా తండ్రి నుంచి కొడుకు నుంచి ఇంకో కొడుకు అలా వస్తుంటాయి, ఇది ఒకటి. ఈ 3 పాయింట్స్ కమ్స్ అండర్ హెరిడిటరీ ఆస్పెక్ట్. తర్వాత సెకండ్ పాయింట్ ఏమంటున్నారంటే disease invoked by tendencies in the man itself. These are governed by his astrological sign, either his sun sign or his rising sun sign, and will be considered later. ఒకసారి వాడిలో ఓన్ ప్రాబ్లం, వాడిలో ఏంటి, వాడిలో ప్రాబ్లం అంటే ఒకసారి వాడు ఏ రాశికి సంబంధించినటువంటి వాడు లేదా ఏ లగ్నమునకు సంబంధించిన వాడు, దానివల్ల వాడు కొన్ని జబ్బులు అనేటువంటివి వస్తుంటాయి ప్రతి వాడికి. ఉదాహరణకి మేషరాశి వాడు అనేవాడికి కొన్ని జబ్బులు వస్తాడు, తలనొప్పులు, మైగ్రేను ఇలాంటివి కొన్ని వస్తుంటాడు. సో ఇది కామన్ వాడికి. మేషరాశి లేదా మేష లగ్నం ఇలాంటివి ఉన్నప్పుడు వాడికి ఎక్కువగా ఇది పనిచేస్తుండడం చేత కొన్ని హెడేక్స్ ఇలాంటివి అన్న రావచ్చు, ఇలాంటివి కొన్ని ఉంటుంటాయి. అది ఒకటి సెకండ్ పాయింట్ కింద చెప్పారు. థర్డ్ పాయింట్లో ఏమని చెప్తున్నానంటే కంటాజియస్ డిసీజెస్, ఎపిడమిక్ ఆర్ ఎండమిక్, విచ్ ఆర్ ఆఫ్ గ్రూప్ ఆరిజిన్ అండ్ ఇన్వోక్ ద మ్యాన్ as part of his group karma but are quite frequently unrelated to his personal karma. ఒకసారి గ్రూప్ కర్మ అంటే పనిచేస్తుంది. ఎపిడమిక్ ఆర్ ఎండమిక్ డిసీజెస్ ఇవన్నీ కూడా అంటే ఆ ప్రాంతం ఒకనొక అప్లిఫ్ట్మెంట్కి లోన్ అవుతున్నప్పుడు, ఒకనొక స్థితికి లోన్ అవుతున్నప్పుడు వాడి యొక్క వ్యక్తిగత కర్మ అంతా బాగున్నా, వాడికి ఉదాహరణకి ఆయుష్ అంతా బాగున్నా వాడికి కోవిడ్ వచ్చిపోవచ్చు. ఏం చెప్పలేము. ఎందుకు పోయాడండి మరి మీరు చెప్పండి ఆన్సర్. మీరు ఆస్ట్రాలజికల్గా 70 ఏళ్ళు బతుకుతారన్నారు కదా, మరి 35 ఏళ్ళకే కోవిడ్ వచ్చి పోయాడు, ఎందుకు పోయాడు చెప్పండి అంటే అక్కడ వ్యక్తిగత హారోస్కోప్ పనిచేయదండి. అక్కడ పనిచేసేటువంటిది ఏమిటంటే వాడి యొక్క గ్రూప్ కర్మ అంటుండేది ఒకటి పనిచేస్తుంది. ఆ ప్రాంతం నాకు సంబంధించినటువంటి కర్మ అంటుండేది ఒకటి పనిచేస్తుంది జీవుల మీద. దానివల్ల ఏమవుతుందంటే వాడికి ఆ జబ్బు రావడం అంటుండేది, ఆ జబ్బు వల్ల వాడు సఫర్ అవడం అంటుండేది ఉంటుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటున్నారు. దట్ ఈస్ థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్లో ఏమని చెప్తున్నారు అంటే అక్వైర్డ్ డిసీజెస్ అండ్ యాక్సిడెంట్స్ which are the result of
injudicious action or unwise habits in this life and definitely condition his future karma. సో కొన్ని ఎక్వైర్డ్ డిసీజెస్, వీడి ఒంట్లో ఎక్కడ లేకపోయినా వీడు కొన్ని జబ్బులు వస్తుంటాయి. దేని చేతి జబ్బులు వస్తుంటాయి అంటే వీడు టైంకి తినకపోయినా, టైంకి నిద్రపోకపోయినా, లేదా కొన్ని అలవాట్లు వీడికి కలిగించుకోవడం చేత వీడు కొన్ని జబ్బులు వస్తుంటాయి. ఇదంతా దేని చేత అంటే కనుక వీడి యొక్క కర్మ చేత ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఫ్యూచర్ కర్మకి ఇవన్నీ కారణాలుగా ఉంటుంటాయి. వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇన్ కనెక్షన్ విత్ యాక్సిడెంట్స్ might here be made. Accidents are frequently caused by what might be regarded as explosions of force. They are generated by a man or by a man of human beings through hatred or jealousy or vindictiveness, which qualities react or are turned back upon the individual life like a boomerang. సో ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే జీవుల యొక్క హేట్రెడ్నెస్, జలసీ ఇలాంటి ఫోర్సెస్ బాగా పెరిగిపోయి ఒకడంటే ఒకరికి పడకపోవడం ఇదన్నీ జరుగుతుండడం చేత వీడి యాక్సిడెంట్స్ పాలవడం అనేది జరుగుతుంది. అదొక ముఖ్యమైనటువంటి కారణం, అదొకటి గుర్తుపెట్టుకుంటాను. దట్ ఈస్ ఫోర్త్ పాయింట్. సో యాక్సిడెంట్స్ ఎందుకు అవుతాయి? దీన్ని బట్టి వీడు వెహికల్ ఇటు వచ్చింది, వాడు వెహికల్ ఇటు వచ్చింది, ఇద్దరు వెహికల్ డాష్ అయిపోయింది, వాడు పోయాడంటే ఇంటి చేత జరుగుతుంది. ఇది అంటే కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఆ జీవులుగా ఉంటున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి హేట్రేట్ బాగా ఉంది. అంటే ఆ ఎదురుగా వచ్చిన వాడు వీడికి హేట్రేట్ అని కాదు ఇక్కడ, దయచేసి అలా అర్థం చేసుకోకండి. అక్కడ ఇన్ జనరల్ అక్కడ వాతావరణం అంతా కూడా హేట్రేట్ తోటి ఎక్కువ నింపబడింది. అందుగురించి అక్కడ ఫోర్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, నెగిటివ్ ఫోర్స్ అనేది. ఆ ఫోర్స్కి ఎప్పుడైతే వీడు ఆ ప్రాంతంలో వీడు ప్రయాణించడం, ఆ ప్రాంతంలో వీడు ఉండడం అనేటువంటి జరుగుతుంటుందో ఆ ఫోర్సెస్ వీడి మీద పనిచేయడం అనేది జరుగుతుంది. సో హేట్రేట్, జెలసీ ఇలాంటివి ఎక్కువగా జీవుల్లో ఉంటుండడం చేత ఎక్కువ జరుగుతుంది. అంటే ఏంటి? దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినది, ఎక్కువగా జీవులు ఎక్కడైతే బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంటారో, అంటే సహజం కదా ప్రతివాడికి ఒకడంటే ఒకటి పడకపోవడం, ఒకడంటే ఒకడికి హేట్రేట్, జెలసీ ఇలాంటివి. అందువలన అక్కడ ఈ భావములు అనేటువంటివి ఎక్కువ ఉంటుంటాయి. అందుగురించి ఎక్కువగా జనసమ్మర్దం ఎక్కువగా ఉంటుండేటువంటి ప్రదేశాల్లో కొన్ని ఇలాంటి ఇబ్బందులు కూడా జరుగుతుంటాయి. అందుగురించి ఎప్పుడు కూడా మనం అలాంటి వాతావరణానికి మనం అట్రాక్ట్ అవ్వబడకుండా ఉండాలి అంటే మనం చాలా సాధన అనేది చేసుకుంటూ ఉండాలి చక్కగా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే జీవులతోటి మనం వ్యవహరించేటప్పుడు ఎదుటివాడు మనకు హాని చేసినా కూడా మనం వాడి యందు ఏక్య భావం వహించకూడదు. ఎందుకంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి. ఫిఫ్త్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే ద డిసీజ్ ఆఫ్ ది మిస్టేక్స్ with which we are at this time concerned. Speaking generally, these are caused by the energy of an awakened and active lower center. సో డిసీజ్ ఆఫ్ ది మిస్టేక్స్ అంటే ప్రస్తుతం మనం చెప్పుకుంటాం. ఇది ఏమిటంటే వీడు లోవర్గా ఉంటుంటాడు, హయ్యర్ సెంటర్కి వీడు ట్రాన్స్ఫార్మ్ అవడం. ఈ లోవర్గా ఉంటుంటాడు, హయ్యర్ సెంటర్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు వీడికి కొన్ని జబ్బులు అనేటువంటివి వస్తాయి. సో ఆ పాయింట్ గురించి మనం చెప్పుకుంటున్నాం. దీనికి బిఫోర్ 4 పాయింట్స్ చెప్పారు జబ్బులు రావడానికి. దిస్ ఇస్ ద 5th పాయింట్. ఇది అగైన్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ 3 పాయింట్స్. Number 1 is the stage wherein the energy of the lower center becomes intensely active prior to rising upward. This will produce overactivity of the organs in the physical area governed by the center with consequent congestion, inflammation and usually disease. ఒక లోవర్ సెంటర్ నుంచి హయ్యర్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? అక్కడ ఎనర్జీ బాగా అంటే అక్కడ ఫుల్గా అక్కడ తయారవడం అంటుంటే జరుగుతుంది. అంటే ఏంటి? ఉదాహరణకి అక్కడ 100% అక్కడ వస్తే అప్పుడు నెక్స్ట్ సెంటర్లోకి వెళ్తాడు కదా. 100% అక్కడ ఎనర్జీ చక్కగా పెంపొందింపబడి చక్కగా ఇది ఉండడం చేత అప్పుడు వాడు నెక్స్ట్ సెంటర్లోకి వెళ్ళడం అంటుంటే జరుగుతుంది. సో అక్కడ ఎనర్జీ ఫుల్గా తయారవడం అంటే ఫుల్గా చక్కగా ఏర్పాటు అవ్వడం అంటే జరగడంలో వాడికి ఆ సెంటర్కి సంబంధించినటువంటి లోవర్ సెంటర్కి సంబంధించినటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫ్లమేటరీ కండిషన్ వస్తుంటుంది, దాన్నే కొలైటిస్ అంటారు. లేదా దాన్నే ఇంకేదైనా ఇన్ఫ్లమేటరీ ఆర్ కంజెషన్ అన్నారు, లేదా అక్కడ సంబంధించిన డిసీజెస్ వస్తుంటాయని చెప్తున్నారు ఫస్ట్. అది
తర్వాత ఇంకొక పాయింట్ ఏమని చెప్తానంటే ద స్టేజ్ వేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలివేషన్ ఆర్ టేకింగ్ ప్లేస్ ప్రొడ్యూసింగ్ ఇంటెన్స్ యాక్టివిటీ ఇన్ ద హయ్యర్ సెంటర్. ఒకసారి హయ్యర్ సెంటర్లో ఈ స్టిమ్యులేట్ అయ్యి అక్కడ ఎక్కువ పుల్ అనేటువంటి జరుగుతూ ఉండడం చేత ఆ సెంటర్కి సంబంధించినటువంటి డిసీజ్ అనేటువంటి వస్తుంటాయి. అదొక పాయింట్ చెప్తున్నారు. థర్డ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే ద స్టేజ్ వేర్ ద ఎనర్జీ ఇస్ రేజ్ డెఫినెట్లీ into the higher center. This leads to a difficult period of adjustment and of tension, again producing physical ills, but this time is the area controlled by the higher center. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కనుక హయ్యర్ సెంటర్ అంటున్నది పుల్ ఒకటి అవుతుంటుంది లోవర్ సెంటర్ నుంచి హయ్యర్ సెంటర్కి ఒక పుల్ అంటున్నది జరుగుతూ ఉండడం చేత ఆ హయ్యర్ సెంటర్కి సంబంధించినటువంటి జబ్బులు అనేటువంటి వస్తుంటాయి. సో ఈ 3 కేటగిరీస్ చెప్పారు మనకి. ఫస్ట్ కేటగిరీలో లోవర్ సెంటర్లో ఎనర్జీ ఎక్కువ కంజెషన్ అయిపో ఉంటుంది చేత అక్కడ జబ్బులు వస్తున్నాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్లో ఏమవుతుంది, హయ్యర్ సెంటర్లో ఒక ఫుల్ ఒక ఎనర్జీ అంటున్నది ట్రాన్స్ఫార్మ్ అయ్యి మళ్ళీ ఒకసారి ఏమవుతుందంటే కనుక మళ్ళీ లోవర్ సెంటర్లో వచ్చేయడం, మళ్ళీ హయ్యర్ సెంటర్కి వెళుతుండడం, ఇలాంటి ఒక ఫ్లక్చుయేషన్స్ అంటున్నట్టు వస్తుంటాయి. అంటే వీడు పూర్తిగా హయ్యర్ సెంటర్లోకి ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. ఒకసారి ఏదో తిరుమల వెళ్ళాడు, చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం ఇదంతా చాలా హాయిగా ఉంది అంటుంటాడు. మళ్ళీ 2వ రోజు అంటాడు, అబ్బాయి మనం ఇన్ని రోజులు తిరుపతిలో ఉంటే ఎట్లా, మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలి తొందరగా, ఎలా మనం బిజినెస్లు ఆఫీసులు అన్నీ చూసుకోకపోతే ఎలా మన కష్టం అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ రకంగా ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతుంటాడో వీటిలో ఎనర్జీస్ కూడా ఆ రకంగా ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. హయ్యర్ సెంటర్కి తగిలి అక్కడ సంబంధించినది ఉంటున్నప్పుడు అక్కడ జబ్బులు రావడం, లోవర్ సెంటర్లో మళ్ళీ పడిపోతున్నప్పుడు అక్కడ జబ్బులు వస్తుండడం, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. థర్డ్ పాయింట్లో ఏమిటంటే హయ్యర్ పుల్ అనేటువంటిది ఒకటి జరుగుతుండడం చేత ఆ పుల్లింగ్ ఆఫ్ ఎనర్జీస్ ఫ్రమ్ లోవర్ టు హయ్యర్ అంటుండే దాని చేత హయ్యర్ సెంటర్లో వీడికి జబ్బులు అనేటువంటి రావడం ఒకటి. ఇది 3 కేటగిరీస్ చెప్పారు. When, for instance, the sacral energy is raised to the solar plexus, there will be found many ailments involving in, we noted before, the intestinal tract, when the energies of the lesser erector, which are found below the diaphragm, are raised to the solar plexus center, trouble involving the gallbladder and the kidneys will often be found. So, when the energy of the lower centers which are found below the diaphragm, మెయిన్గా ఈ సాక్రల్ సెంటర్, సోలార్ ప్లెక్సస్, వీటి వలన ఈ కిడ్నీ ట్రబుల్స్, తర్వాత ఈ లివర్ ట్రబుల్స్, ఈ ప్యాన్క్రాస్ ట్రబుల్స్, ఇంటెస్టైనల్ ట్రబుల్స్, ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగా చూస్తుంటే జనాల్లో ఎక్కువగా ఈ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా గమనించి. సో దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఎనర్జీస్ దట్ ఆర్ లోకలైజ్డ్ ఇన్ దోస్ సెంటర్స్. సో దీన్నే ఇంకొక రకంగా ఏమని చెప్తున్నారంటే అక్కర్లీ స్పీకింగ్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ ఎలివేషన్ ఆర్ ఆఫ్ రైజింగ్ అప్ automatically involves death. Rising from lower to the higher, దాని ఆనర్ అంటే డెత్ అన్నమాట. కొంచెం హిస్టారిక్గా అర్థం చేసుకోండి. డెత్ అంటే మనకు ఉన్నటువంటి ఈ లోవర్ ఫీలింగ్ అంటే పక్క పెట్టండి కాసేపు గ్లాస్. డెత్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ది రైజింగ్ అప్ ఆటోమేటికల్లీ ఇన్వాల్వ్స్ డెత్. దిస్ డెత్ ఎఫెక్ట్స్ the atoms in the organs involved and causes the preliminary stages of ill health, disease and disruption. Because death is nothing but a disruption and a removal of energy. Death and disruption or removal of energy. లోవర్ సెంటర్ నుంచి హయ్యర్ సెంటర్కి ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయినప్పుడు అక్కడ ఒక్కొక్కసారి లోవర్ సెంటర్లో ఎనర్జీ అంటున్నది పనిచేయనప్పుడు ఉండనప్పుడు అక్కడ యాటమ్స్ అన్నీ కూడా డికేలోకి, అక్కడ యాటమ్స్ అన్నీ కూడా ఫోల్డ్ అయిపోవడం, పనిచేయడం అంటుండే తగ్గిపోవడం అంటుండే జరుగుతుంది. సో దీన్ని అన్నారంటే డెత్ అన్నారు. దాన్ని రిమూవల్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. When the science of the transference of energy from a lower center to a higher is understood, then light will be thrown upon the entire problem of dying and the true science of death will come into being, liberating the race from fear. So దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? డెత్ అంటే ఏంటి? ఒక ఎనర్జీ లోవర్ సెంటర్లో లోకలైజ్ అయిపోయి ఉంటుంటుంది, హయ్యర్ సెంటర్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం. సో ఇది ఎప్పుడైతే చక్కగా అవగాహన చేసుకుంటారో అప్పుడు వీడికి భయం అంటున్నది వీడిలో పనిచేయదు. వీడికి ఏదో చావు అంటే అదేదో వీడు ఇంక ఉండడు అంటే భావములు అనేటువంటి వీడిలో పోతాయి. ఇది చక్కగా ఈ విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోండి అంటున్నారు. Students would do well at this stage to pause and consider the following points with care.
Number one is the students would do well at this stage to pause and consider the following points. ఈ విషయంగా కొన్ని పాయింట్స్ మనకు చెప్తున్నారు ఈ డెత్ ఆస్పెక్ట్ గా. సో ఈ పాయింట్స్ ఏంటో మనం చూద్దాం. నెంబర్ వన్ ఇస్ విచ్ ఆర్ ద ఏరియాస్ కంట్రోల్డ్ బై ద 5 సెంటర్స్ ఆఫ్ ది స్పైన్ అండ్ ద 2 సెంటర్స్ ఇన్ ద హెడ్. సో ఫస్ట్ మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనలో టోటల్గా 7 సెంటర్స్ ఉన్నాయి. 5 + 2 దీన్ని 5 లోస్ 2 ఫిషర్స్ గా చెప్తారు. ఏమన్నారు ఆయన? జీసస్ గారు ఏం చేశారట? అందరికీ భోజనం పెడతా కూర్చోండి అన్నమాట. అందరూ కూర్చున్నారు వర్షం. కూర్చుంటే అక్కడ బుట్టలో చూస్తే 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఏంటి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయండి, మరి అందరికీ ఎలా పెడతామండి అన్నారు. ఏం పర్లేదు, మీరు అందరూ కూర్చోండి, నేను పెడతాను. ఏం చేసేట ఆయన 5 రొట్టెలు 2 చేపలు తీసి ఒకటి కంచంలో పెట్టాడికి, మళ్ళీ బుట్టలో 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. మళ్ళీ వాడికి ఇవి ఇచ్చాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అలా వస్తూనే ఉన్నాయి. చివరికి అందరికి పెట్టిన తర్వాత మళ్ళీ బుట్టలో చూడడానికి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇది కథ, మనకి బైబిల్లో ఇచ్చినటువంటి కథ. 5 రొట్టెలు 2 చేపలు అంటే వీడు రాశి చక్రంగా చెప్పుకున్నప్పుడు వీడు సింహరాశి నుంచి పైన ఉన్నటువంటి మేన రాశికి సంబంధించినటువంటి కథ ఇదంతా. సింహరాశి నుంచి మేషరాశికి 5 రొట్టెలు, అక్కడ 2 చేపలు. సో సింహరాశిలో ఉన్నటువంటి వాడికి సాధన అటువంటిది హైయెస్ట్ స్టేజ్ ఏంటంటే మేన రాశికి ఇచ్చేటువంటి కథ ఇదంతా. దాన్ని ఇక్కడ ఏమన్నారంటే మనం 7 సెంటర్స్గా చెప్పారు. 5 సెంటర్స్ అండ్ 2 హెడ్ సెంటర్స్ అన్నమాట. సో ఇది వాడికి ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించిన మన పాకలపాడు గురువు గారి ఆశ్రమంలో కూడా ఒకసారి జరుగుతుంది. సార్ ఆయన ఆశ్రమానికి చాలా మంది శిష్యులు వచ్చేస్తారు. చాలా మంది శిష్యులు వచ్చేవాడికి మనకి నేను దర్శించిన మహాత్ముల్లో రాస్తారు ఈ ఘట్టం. ఆయన అక్కడ చూస్తే వంటకాలు చూస్తే చాలా కొద్దిగానే ఉన్నాయి. అందరికి పెట్టేస్తా పదండి అన్నమాట. అందరు కూర్చున్నట్టే అంత వడ్డించేసరికి అందరికి సరిపోయింది కదా. చూసి ఎలా సరిపోయిందంటే అది అట్లా ఉంటుంటాయి కొన్ని కొన్ని. సో ఈ 5 సెంటర్స్ అండ్ 2 హెడ్ సెంటర్స్, ఏ సెంటర్ వలన ఏ జబ్బులు వస్తున్నాయి అంటున్నది ఒక లిస్ట్ రాసుకోండి మీరు దయచేసి. సో ఏ సెంటర్ ఎక్కడెక్కడ ఉంది, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి మీరు జాగ్రత్తగా లిస్ట్ అవుట్ చేసుకుంటే అప్పుడు వాడికి ఒకటి హెల్త్ ఎవరిదైనా మీరు తీసుకుంటే మీరు చక్కగా అవగాహన చేసుకోవచ్చు. వీడికి ఇగోండి ఇక్కడ ఈ సెంటర్స్లో డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి వీడికి జబ్బులు వస్తున్నాయి అంటే మనం చక్కగా చెప్పుకోవచ్చు. The 3 major points of transference, the solar plexus, the throat center and the ajna center in the head, the heart center and the highest head center as points of transference only concern the initial. So 3 major points of transference. ఇది బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఏంటి? ఒకటి సోలార్ ప్లెక్సస్ నుంచి థ్రోట్ సెంటర్కి, థ్రోట్ సెంటర్ నుంచి ఆజ్ఞా సెంటర్ ఇవి ఇలా. సో లోవర్ సెంటర్ నుంచి సోలార్ ప్లెక్సస్ నుంచి థ్రోట్ సెంటర్ నుంచి ఆజ్ఞా సెంటర్. ఈ 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫరెన్స్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి జీవుల్లో జరిగేటువంటిది. ఇది కాకుండా జీవుల లోవర్ సెంటర్స్ నుంచి హార్ట్ సెంటరు, తర్వాత హెడ్ సెంటరు, ఈ 2 ప్రధానంగా ఇనిషియేట్లో ఎక్కువగా పనిచేస్తాయని చెప్పాం కదా. ఈ 2 ఎక్కువ కన్సర్న్గా పనిచేస్తారు. దాన్నే లైట్ అండ్ లవ్ అని చెప్తారు. ద ప్లాన్ ఆఫ్ లవ్ అండ్ లైట్ వర్కౌట్ అంటే ఏంటి? ఒకటి హెడ్ సెంటర్, ఇంకోటి హార్ట్ సెంటర్. ఈ 2 పర్ఫెక్ట్గా విచ్చుకోవాలి జీవులందరిలోనూ. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం భూమి మీద అలా నిర్వహింపబడుతుంది. దాన్ని ఇక్కడ ఏమన్నారంటే హెడ్ అండ్ హార్ట్ అన్నారు. హైయెస్ట్ హెడ్ సెంటర్ యాజ్ పాయింట్స్ ఆఫ్ ట్రాన్స్ఫరెన్స్ ఓన్లీ కన్సర్న్ ద ఇనిషియల్. అది సెకండ్ పాయింట్ కింద చెప్పారు. థర్డ్ పాయింట్లో ఏమంటున్నారంటే ద ఫ్లూయిడిక్ అండ్ చేంజబుల్ కండిషన్ produced by the process of awakening, transference and the focusing of the energy in the higher center. Fluidic and changeable condition produced by the process of awakening. Process of awakening అంటున్న దాంట్లో లోవర్ సెంటర్ నుంచి హయ్యర్ సెంటర్లోకి ప్రాసెస్ ఆఫ్ అవేకనింగ్లో ఏం జరుగుతుంది? ట్రాన్స్ఫరెన్స్ అండ్ ఫోకసింగ్ ఆఫ్ ద ఎనర్జీ ఇన్ ద హయ్యర్ సెంటర్. These 3 major activities are conditioned by the intermediate stages of the active radiation of the lower center, the recognition of the lower center to the magnetic pull of the higher, the succeeding interplay between the higher and the lower center, conditioning at first by a rhythmic repulsion and attraction. This is the reflection of a play of a dualities in the career of the human being. ఈ ఫ్లూయిడిక్ చేంజబిలిటీ అంటుండేది ఎలా ఉంటుంటుంది అంటే నెంబర్ 1లో ఏమని చెప్తానంటే యాక్టివ్ రేడియేషన్ ఆఫ్ ది లోవర్ సెంటర్ అన్నారు. రేడియేటివ్ ఆస్పెక్ట్ కింద ఉండాలి రూల్. రేడియేటివ్ ఆస్పెక్ట్ కింద ఉన్నప్పుడు వీడు లోవర్ సెంటర్ నుంచి హయ్యర్ సెంటర్కి ట్రాన్స్ఫార్మ్ అవుతాడంటే అంటే ఏంటి? లోవర్ సెంటర్లో వీడి అణువులన్నీ కూడా రేడియేటివ్ ఆస్పెక్ట్ కింద అవ్వాలి. దీని గురించి మన కాస్మిక్ ఫైర్లో చాలా చెప్పారు జ్వాల్కుల్ గారు.
మనం ఇప్పుడు ప్రస్తుతం సైన్స్ అంటున్నది ఒకటో కొన్ని అణువులు మాత్రమే రేడియో యాక్టివ్గా తెలుసుకుని వాటి ద్వారానే మనం ఎంతో సాధించేసాం అనుకుంటున్నారు. జాగ్రత్తగా గమనించుకుంటూ భవిష్యత్తులో ఏమవుతుందంటే ప్రతి అణువు కూడా రేడియో యాక్టివ్గా తయారవుతుంది. రేడియో యాక్టివ్ ఆస్పెక్ట్ అంటే ప్రతి అణువులోనూ మేల్కొల్పింపబడాలి. అప్పుడు ఈ అణువులన్నిటికీ కూడా ఎలివేషన్ అంటున్నది ఉంటుంది. సో మన దేహంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా రేడియో యాక్టివ్గా తయారవ్వాలని చెప్పి చెప్తారు. చాలా వివరంగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకని ఇప్పుడు ఆ వివరణలోకి మనం వెళ్ళొద్దు. సో రేడియో యాక్టివ్గా ఇవన్నీ అణువులన్నీ కూడా లోవర్ సెంటర్ అంతా కూడా రేడియేషన్ అని అన్నారు. అంటే పదార్థము తక్కువగాను వీటిలో సూక్ష్మత్వం ఎక్కువగా వీటిలో వచ్చేస్తుంటాయి లోవర్ సెంటర్స్. అది జరగాలి. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏమవ్వాలి? ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది లోవర్ సెంటర్ టు ది మ్యాగ్నెటిక్ పుల్ ఆఫ్ ది హయ్యర్. అప్పుడు ఎప్పుడైతే దీనిలో సూక్ష్మత్వం అనేది డెవలప్ అవుతుంటుందో అప్పుడు హయ్యర్ సెంటర్ వీడిని ఈజీగా పుల్అప్ చేసేస్తున్నాడు. అది సెకండ్ స్టెప్గా చెప్పారు. థర్డ్ స్టెప్లో ఏమని చెప్తున్నారంటే the succeeding interplay between the higher and the lower centers, conditioned at first by rhythmic repulsion and attraction, is a reflection of the play of the dualities in the career of the human being. సో దీన్ని డ్యూయల్ ఆస్పెక్ట్గా వీటిలో సాగుతూ ఉంటుంది. కాసేపు హయ్యర్ సెంటర్ పుల్ జరుగుతుంటుంది. చక్కగా వీడు చదువుకుంటున్న విషయాలు ఇవన్నీ కూడా చాలా బాగుంది, చాలా హాయిగా ఉంది అంటున్నదిగా ఉంటుంటుంది. చక్కటి గ్రంథాలని చదువుకుంటాడు. భారత భాగవత రామాయణాలు అందులో చెప్పబడినటువంటి విషయాలు ఇవన్నీ వీడిని అలా చదువుకుంటాడు. అట్లా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఒక్కసారి లోవర్ సెంటర్ ఇలా పుల్ చేస్తుంది. అంటే ఏంటి? వీడు ఎన్నో కష్టాలు, వీడి లైఫ్ చాలా కష్టాలు, వీడి ఫ్యామిలీ చాలా కష్టాల్లో పడిపోయినట్టు. ఏమిటి మనం ఎంత భాగవతం చదువుకున్నాం, ఎంత ఇది చేసుకున్నాం, ఏంటి కష్టాలు అంటే కాసేపు అంతా కూడా ఈ లోవర్ సెంటర్ పుల్ అంటే వీడిలో పనిచేస్తుంటుంది. లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది వాడికి చూస్తుంటే. మళ్ళీ ఒక లైఫ్లో మళ్ళీ వీడు ఇలా హయ్యర్ సెంటర్ ఇలా పుల్ చేస్తుంటాడు. ఈ సీసాలు ఆడుతుంటారు చూసారా చిన్నపిల్లలు, అలా అవుతుంటుంది ఒక్కొక్కసారి. డ్యూయాలిటీస్ అంటే జీవుల్లో పనిచేస్తుంటుంది. ఇది జరుగుతుంటుంది వాడు. ఇది జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటి జీవితం, అసలు ఎందుకు ఈ జీవితం, మనం ఎందుకు చదువుకొని ఇవన్నీ అసలు వద్దు, మనకి ఏం వద్దు, ఇవన్నీ వదిలేద్దాం అసలు, ఇలా వీళ్ళ భావాలు అలా వచ్చేస్తుంటారు. అది థర్డ్ పాయింట్లో చెప్పారు. తర్వాత ఫోర్త్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే దిస్ ఇస్ ఫాలోడ్ బై ఎ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది లోవర్ ఎనర్జీ ఇన్ ది హయ్యర్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది లోవర్ ఎనర్జీ ఇన్ ది హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ సెంటర్. అంటే లోవర్ సెంటర్లో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా హయ్యర్ సెంటర్లోకి చక్కగా ఇది వెళ్ళడం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ లోవర్ ఎనర్జీ ఇన్ ది హయ్యర్ సెంటర్. తర్వాత ఫిఫ్త్ పాయింట్లో ఏమన్నారు? Then comes the control of the lower center or centers by the higher focal points of energy and their rhythmic interplay. ఈ లోవర్ సెంటర్స్ వీడిని కంట్రోల్ చేయడం అంటే కాకుండా హయ్యర్ సెంటర్లో ఉన్నటువంటిది లోవర్ సెంటర్స్లో ఉన్నటువంటి ఎనర్జీని ఇది కండిషన్ చేస్తుంది. అది జరగాలి ఎప్పుడు కూడా చూడు. వీడికి హయ్యర్ ఆస్పెక్ట్గా ఉంటుంటుంది, వీడి యొక్క లోవర్ సెంటర్స్లో ఉంటుంటుంది కండిషన్ చేస్తూ ఉంటే వీడి లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. లేదా ఏమవుతుంది? వీడికి అదేదో ఎదుర్కొంటే ఏదో వస్తువు కనబడింది, షాపింగ్ మాల్కి వెళ్ళాడు, చక్కగా అదేదో కొనేద్దామని అనిపిస్తుంది, కానీ అది కొనడం వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అంటే దృష్టికి ఏర్పడట్లేదు. Between all these different stages come points of crisis of greater or lesser moment. This intense interior activity which is going on all the time is the subjective life of humanity, produces both good and bad effects and psychological as well as physiological reactions. సో ఇది జరుగుతున్నప్పుడు దీని ఏమన్నారు? పాయింట్స్ ఆఫ్ క్రైసిస్ అన్నారు. లోవర్ సెంటర్స్ నుంచి హైయర్ సెంటర్. దీనివల్ల ఏమవుతుంది? వీడికి గుడ్ బ్యాడ్ ఇలాంటి రెండు ఎఫెక్ట్స్ నడుస్తుంటాయి. అలాగే కాసేపు వీడికి సైకలాజికల్ యాజ్ వెల్ యాజ్ ఫిజియలాజికల్ రియాక్షన్స్ అంటూ వస్తుంటాడు. అంటే చాలా డిప్రెషన్గా ఉంటుంటాడు, చాలా స్ప్లిట్ పర్సనాలిటీగా ఏర్పడుతుంటాడు. ఏవో కాసేపు మతి చాలా అస్థిమితంగా ఉంటుంటుంది, ఎదురుగా రన్ అవుతుంటుంది, కాసేపు చాలా బాగున్నట్టుగా ఉంటుంటుంది, ఇలా గందరగోళంగా ఉంటుంది ఒకసారి. Today, the mass transference of the forces of the sacral center into that of the solar plexus is responsible for many of the modern and physical disabilities of the race, because also of the slow removal on a racial scale of the sacral force to the solar plexus, there is eventuating a condition which is called sometimes race suicides. Necessitates the efforts of many of the different governments to offset the rapidly falling birth rate in their countries. Rapidly falling birth rate. ఎంతో జబ్బులు ఇలాంటివి వచ్చేయడం, బర్త్ రేట్ అంటే కంట్రోల్ అవ్వబడుతూ ఉండడం. బర్త్ రేట్ అంటే ఏంటి? జీవులు పుట్టడం. జీవులు పుట్టడం అంటే జరగడం దేని చేత జరుగుతుంది? సాక్రల్ సెంటర్. దీని నుంచి ఎనర్జీస్ ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి? సోలార్ ప్లెక్సస్కి వెళ్ళిపోయి. సోలార్ ప్లెక్సస్కి వెళ్ళిపోవడం చేత ఏమవుతుంది? సాక్రల్ సెంటర్లో ఎనర్జీస్ తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? బర్త్ రేట్ అంటే కంట్రోల్ అయిపోతుంది.
పిల్లలు పుట్టాలంటే వీడు చాలా కష్టపడాలి, చాలా ప్రయత్నాలు చేయాలి, చాలా కష్టపడాలి అంటున్నది ఏర్పడిపోతుంది. ఎందుకు జరిగిపోతుంది ఇదంతా? బికాస్ దెర్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ సోలార్ ప్లెక్సస్, సారీ, ఫ్రమ్ సాక్రల్ సెంటర్ టు ద సోలార్ ప్లెక్సస్. ఇది జరుగుతుంది. దీని జరుగుతుండడం చేత ఈ బర్త్ కంట్రోల్ అంటున్నది కూడా వచ్చేస్తుంది జీవుల్లో అంటున్నది చెప్తుంది. In their countries, the above summation of the threefold activity which is going on in the human body all the time will give some idea of the strain under which the individual man labors, and will account therefore for much of the discomfort and disease found in those areas in the human body which are governed and controlled by a particular center. I would like to add the following points to the information given below. కొన్ని విషయాలు చెప్తున్నారు దీనికి సంబంధించినది. Number one is the intense activity of the sacral center will often produce diseases and physiological abnormalities connected with the organs of reproduction, both male and female. These difficulties are of two kinds. సో సోలార్ ప్లెక్సస్కి వెళ్ళిపోవడానికి, సాక్రల్ సెంటర్ నుంచి సోలార్ ప్లెక్సస్కి వెళ్ళిపోవడానికి ఏం జరుగుతుంది? సాక్రల్ సెంటర్లో ఇంటెన్స్ యాక్టివిటీ అటువంటి జరుగుతుంది. ఇంటెన్స్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుండడం అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ సంబంధించినటువంటి విషయం ఇద్దరిలోని మేల్ అండ్ ఫీమేల్లో ఫిజియలాజికల్ అబ్నార్మాలిటీస్ connected with the organs of reproduction. So physiological abnormalities అంటూ డెవలప్ అయిపోతుంది జీవుల్లో. అది ఏంటి అందులో? నెంబర్ వన్ ఇస్ దోస్ టు విచ్ నార్మల్ హ్యుమానిటీ ఈజ్ ప్రోన్ అండ్ విచ్ ఆర్ వెల్ నోన్ టు ద ఫిజిషియన్, సర్జన్ అండ్ సైకాలజిస్ట్. సో నార్మల్ హ్యుమానిటీ, దోస్ టు విచ్ నార్మల్ హ్యుమానిటీ ఈజ్ ప్రోన్ అండ్ విచ్ ఆర్ వెల్ నోన్. నార్మల్గా అక్కడ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువగా బాధపడుతుంటాం, ఎక్కువగా జరుగుతుంది. సో నార్మల్గా వచ్చేటువంటి జబ్బులు ఇవి ఎక్కువగా. సో ఉదాహరణకి లేడీస్లో అయితే మెన్స్ట్రువల్ కంప్లైంట్స్, వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా వస్తుండడం. అదే జెంట్స్లో అయితే వాటికి సంబంధించినటువంటి జబ్బులు, ఇంకా వాళ్ళలో ఉండేటువంటి హైడ్రోసీలు, ఇవన్నీ హెర్నియాలు, ఏవో ఇంపార్టెన్సీలు, ఇలాంటివన్నీ వచ్చేయడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇవి మామూలుగా ఉండేటువంటి జబ్బులు. అది విషయం అందరికీ తెలిసిందే. సెకండ్ పాయింట్ ఏమని చెప్తుందంటే, those which are the result of overstimulation through the successful effort of the mystic to bring in energy from the higher center and from the sources outside the human frame altogether. ఇంకొక పాయింట్ ఏమంటే రిజల్ట్ ఆఫ్ ఓవర్ స్టిమ్యులేషన్. సో కొందరిలో ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ దీస్ సెంటర్స్ అంటే జరుగుతుంది. సక్సెస్ఫుల్ ఎఫర్ట్ ఆఫ్ ది మిస్టిక్ టు బ్రింగ్ ఇన్ ఎనర్జీ ఫ్రమ్ ది హయ్యర్ సెంటర్స్. ఓవర్ స్టిమ్యులేట్ అవ్వడానికి ఏం చేస్తున్నాడు ఈ మిస్టిక్? హయ్యర్ సెంటర్ నుంచి లోవర్ సెంటర్కి ఎక్కువగా ఎనర్జీ అంటే అక్కడ డ్రా చేస్తున్నాడు. దానివల్ల అవుతుంది అండ్ ఫ్రమ్ సోర్సెస్ అవుట్ సైడ్ ద హ్యూమన్ ఫ్రేమ్ ఆల్టుగెదర్. వీళ్ళు ఎక్కువగా అట్రాక్టివ్ కలిగించేటువంటి విషయాలు, సినిమాలు, దృశ్యాలు ఇవి ఎక్కువగా చూడటం. హయ్యర్ సెంటర్ పుల్ అంటే వీళ్ళు ఎక్కువగా లోవర్ సెంటర్కి ఎనర్జీ డ్రా చేయడం, ఇలాంటివి మిస్టేక్ చేసేటువంటి వాటి వల్ల కూడా అక్కడ సంబంధించినటువంటి అంటే సాక్రల్ సెంటర్కి సంబంధించినటువంటి విధానముల్లో అబ్నార్మాలిటీస్ అంటే వస్తుంటాయి అని చెప్తారు. In all cases of transference, the intense activity produced will cause all kinds of tensions and reactions, resulting in conditions, inflammations, and disease of the organs vitals. This is particularly the case today in relation to the sacral and solar plexus centers. ఇంత బేసిక్గా ఏంటంటే ట్రాన్స్ఫరెన్స్ ఎనర్జీస్ అంటే ట్రాన్స్ఫర్ అవ్వడం లోవర్ సెంటర్ నుంచి హయ్యర్ సెంటర్కి. లోవర్ సెంటర్స్లోకి ఎనర్జీ కావాలనిపించినప్పుడు హయ్యర్ సెంటర్ నుంచి లోవర్ సెంటర్కి ఎనర్జీ డ్రా చేయడం చేత అక్కడ అబ్నార్మాలిటీస్ అంటే డెవలప్ అవడం, ఇవి వీటి చేత జరుగుతోంది ప్రస్తుతానికి ప్రధానంగా సోలార్ ప్లెక్సస్ అండ్ సాక్రల్ సెంటర్స్ సంబంధించి. ద గ్లాండ్స్ మేజర్ అండ్ మైనర్ ఎండోక్రైన్ అండ్ లింఫాటిక్ ఇన్ ద అబ్డామినల్ ఏరియా ఆర్ పవర్ఫుల్ ఎఫెక్టెడ్ and through their hypersensitivity or their deficiency through abstraction, as is historically called, they constitute a fruitful source of difficulty. హైపర్ అయిపోవడం లేదా హైపో అయిపోవడం, ఈ రెండు కారణాల చేత అంటే ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోవడం లేదా అక్కడ ఎనర్జీ లేకపోవడం, ఈ రెండింటి కారణాల చేత జీవుల్లో ఆ సెంటర్కి సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అని చెప్తారు. And the third point, the activity of the solar plexus center at this time, which is a result of this transference, produces the abnormal tension which characterizes the race. Solar plexus center ఎక్కువగా ప్రస్తుతం స్టిమ్యులేట్ అవ్వడం అంటే జరుగుతుందని చేత abnormal tension అంటే ఎక్కువగా వస్తుంది. This tension with the average man controls this intestinal tract
and its connection both above and below the diaphragm. అబ్నార్మల్ టెన్షన్ అంటున్నది ఒకటి వస్తుండడం, దానికి ఇంటెస్టైనల్ ట్రాక్ట్. అందు గురించి ఏమంటారు, మీకు ఎక్కువ స్ట్రెస్ ఉందండి అని అడుగుతుంటారు. ఇంటెస్టైనల్ కంప్లైంట్స్, స్ట్రెస్కేను ఇంటెస్టైన్స్కి ఏంటి సంబంధం అంటున్నది అడిగితే అది కాదండి, స్ట్రెస్ ఉంటే వీడికి ఇంటెస్టైనల్ ట్రబుల్స్ వస్తున్నాయి, ఐబిఎస్, అల్సరేటివ్ కొలైటిస్, ఇవన్నీ. దానికి దీనికి ఏమిటి సంబంధం, అదేమో మైండ్కి సంబంధించిందేమో, మరి జిఐకి సంబంధించింది కదండి అని అంటే, లేదు సార్ దానివల్లనే ఇది వస్తుందండి అంటే. అంతకంటే వీడేం చెప్పలేడు. దేని చేత ఏర్పడుతుంది, సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఈజ్ హ్యావింగ్ బోత్ ది యాక్టివిటీస్. అంటే వాళ్ళు ఫియర్, యాంగ్జైటీ, టెన్షన్, ఇవన్నీ సోలార్ ప్లెక్సస్ సెంటర్ చేత వస్తుంటాయి. అలాగే అది ఇంటెస్టైనల్ ట్రాక్ట్, వీటికి సంబంధించినటువంటి సెంటర్ కూడా. అందు గురించి ఈ రెండింటికి కనెక్టివిటీ ఉందండి అంటున్న విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.